మొన్న మీ నాన్నగారు కూడా ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టండి అని ఆయన ప్రెస్ మీట్లో ఆయన నాకు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నేను ఇది కాస్త అంటే ఒక 1.5 minute పెడుతున్నాను అంతే బయట. ఇది మీకు ఈ ఆధారం ఏంటంటే శ్రీరాజు గారు ఇక 3 మిస్డ్ కాల్స్ ఇప్పుడు ఇదిగో చూడండి, ఇక్కడ 28 మార్చ్ ఇక్కడ ఉంది చూడండి రికార్డింగ్. ఇదే రికార్డ్ చేశాను. ఇది ఎంతసేపు రికార్డ్ చేశాను? ఇంకోటి పెట్టాను కదా, ఏది ఇదా? కాదు, ఇది నీకు స్క్రీన్ షాట్ ఇంకోటి పెట్టాను రా, చూడు ఒకసారి చూడు. నా ఫోన్ ఎలాగ ఉండి ఒకసారి చేసావా? ఉందా? వచ్చిందా? ఫేస్బుక్లో ఆన్ చేయదు. నెట్ స్లోగా ఉందా? ఆన్ చేయండి త్వరగా. ఏమండి ఇది ఎంతసేపు అంటే రికార్డ్ అయింది, అవుట్ గోయింగ్ కాల్ అంటే ఆయన నాకు మిస్డ్ కాల్ ఉంటే నేను మళ్ళీ తిరిగి చేశాను. 6 నిమిషాల 2 సెకండ్లు, మార్చి 28. ఇది కనిపిస్తుంది కదండి? లేదు రాజేష్ చెప్పింది ఇది కరెక్ట్ కాదు, నాకు మొత్తం తినిపించాలి, నాకు ఫుల్ ఆధారం కావాలంటే మొత్తం రిలీజ్ చేస్తాను వాళ్ళు ఒప్పుకుంటే. హర్ష్ ఇంకా చాలా మాట్లాడాడు ఆయన. అవన్నీ బయటపెట్టడం భావ్యం కాదు కాబట్టి ఆయన ఇప్పుడు హర్ష్ కుమార్ గారు ఏదైతే ఇంటెన్షనల్గా గవర్నమెంట్ని ఇటు కులాన్ని మతాన్ని బ్యాడ్ చేస్తున్నాడో దాని వరకు మాత్రం బయటపెడతానండి, ఏమనుకోకండి సార్. మన డాడీకి మన డాక్టర్స్ ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఖచ్చితంగా ఇంటిలో గారు ఈ జరిగిన యాక్సిడెంట్ అయితే మనము అన్కండిషనల్ ఫ్యాక్ట్. చాలా జాగ్రత్తగా వినండి. ఇది మార్చి 28 మాట్లాడింది నాతో. మార్చి 28 నేను ఏమంటాడంటే ఇది జరిగింది యాక్సిడెంటే, అన్కండిషనల్ ఫ్యాక్ట్. ఎవరు చెప్పారట? వాళ్ళ డాడీకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు చెప్పారట, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పాడట, కన్ఫర్మ్ చేశారట ఇది యాక్సిడెంటే, అన్కండిషనల్ ఫ్యాక్ట్. అయితే దీనికన్నా ముందే ఆయన దగ్గర దెబ్బలు ఉన్నాయి. అంటే ఈ యాక్సిడెంట్లో పడిపోయి చనిపోయినప్పుడు కన్నా ముందే ఆయన మీద దెబ్బలు ఉన్నాయి 28న. అప్పుడు మనకు తెలియదు ఈయన ఇంకా కేసర దగ్గర పడిపోయాడు, చల్లకల దగ్గర పడిపోయాడు మనకు తెలియదు. కానీ ఆ రోజే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు చెప్పారన్నమాట. అయ్యా రండి మీకు వినిపిస్తాను రండి. మన డాడీకి మన డాక్టర్స్ ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఖచ్చితంగా ఇంటిలో గారు ఈ జరిగిన యాక్సిడెంట్ అయితే మనము అన్కండిషనల్ ఫ్యాక్ట్ అప్పుడైతే పడిపోయాడు, కానీ ఇంటి మీద దెబ్బలు ఉన్నాయి. అంటే బహుశా ఎక్కడైనా హైదరాబాద్ శివార్లో కానీ విజయవాడలో కానీ కొట్టారండి. అది ఏదైతే హైదరాబాద్ శివార్లో కానీ లేకపోతే విజయవాడ దగ్గర కానీ కొట్టారేమో, అంతకుముందు కొట్టారేమో. అంటే మరి ఆ కొట్టుపైన గాయాలు అయ్యి ఉన్నాయి కదా, కొట్టారేమో. అంటే అప్పుడు ఆయన డౌట్, జెన్యూన్ డౌట్ అది. ఆ రోజు క్లోజ్ అయిపోయింది. నేను ఆ రోజు ఎప్పుడైతే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇది హత్య మాకు అనుమానం ఉందని మాట్లాడాను, ఈయన వెంటనే నాకు చేసి రాజు గారు ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంటే, కాబట్టి మనం పోలీసులు లేకపోతే మరొకరు మీరు ఇంకెవరిని ఏమనకండి అనే ఉద్దేశంతో ఫ్రెండ్లీగా చెప్పండి ఆతుడు ఆయన. అప్పుడు ఆయన కూడా జెన్యూన్ ఉన్నాడు. హర్ష్ కుమార్ గారు మొత్తం టోటల్ చేంజ్ చేసాడండి. పోస్ట్ మార్టం చేశారు, ముగ్గురు క్రిస్టియన్స్ డాక్టర్లు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ముగ్గురు క్రిస్టియన్స్ అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే మరి క్రిస్టియన్స్ పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు కూడా అమ్ముడిపోతారా? వాళ్ళు కూడా అమ్ముడిపోయారా? ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు తన బాధ్యత ఉందండి. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఎక్కడ దగ్గర ఆయన వీడియోస్ కానీ మీరు కానీ ఓపెన్ చేసి వెళ్తే అందరూ ఏదైతే ఉంటాం. కానీ ఆయన ఏమడిగాడండి? హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా అంతకుముందు ఏమన్నా వీడియోలు ఓపెన్ చేసి ఆయన పడిపోయినట్టు కానీ లేకపోతే ఇంకేమైనా కారణాలు కానీ రిలీజ్ చేయగలిగితే మేము అందరం మీతోనే ఉంటామని చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాడు. వాళ్ళ అబ్బాయి ఆయన పక్కనే ఉంటాడు.
మరి అది పోలీసులు అందరూ రిలీజ్ చేశారు. అది రిలీజ్ చేశారు. ఆయన వైన్ షాప్కి వెళ్ళింది రిలీజ్ చేశారు, ఆయన పడిపోయింది రిలీజ్ చేశారు. ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో 26వ తారీఖున 27వ తారీఖున ఏమైతే చెప్పారో తర్వాత దానికి సంబంధించిన ఆధారాలన్నీ బయటపెట్టారు. లేని పరిస్థితుల్లో మాత్రం మీరు బాధపడాల్సి వస్తుంది, మీరు బాధపడాల్సి వస్తుంది. మీరు ఇళ్ళలో ఉంది దీంట్లో న్యాయం చేయండి, అలాగే వదిలేదండి. చంద్రబాబు ఏదో చేయించారా లేకపోతే ఏదో చేయించారా, వాళ్ళకి ఏం అవసరం ఉందా, మనం లేదు కదా. చూడండి ఎంత ఎంత ఉందాగా మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఇది గాలి కుదిలేదండి, ఇన్వెస్టిగేషన్ చేయమనండి. ఎప్పుడు 28ని మార్చి 28ని మాట్లాడాడు అంటే అప్పటికి ఇంకా ఎంత సిట్ వేస్తారని లేకపోతే ఇంత పెద్ద స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది ఆయన ఊహించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చెప్పండి. ఒకవేళ ఏమన్నా ఇందులో ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని చంపేస్తారు, వాళ్ళకేం అవసరం అండి అని హర్ష కుమార్ గారు పెద్ద అబ్బాయి చెప్తున్నాడు. కానీ హర్ష కుమార్ గారు ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని చంపేశారని చెప్తున్నాడు. మరి ఎవరి మాట నమ్మాలి? అందరికీ చెప్పేస్తాం కదా, 100% 100% ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాన్నగారికి ఫోన్ చేశాం. ఎవరైతే పోస్ట్ మార్టం చేశారో ఆయన ఫోన్ చేసి 100% ఇది ఆయన ఒంటి మీద దెబ్బలు ఉన్నాయండి, అన్ని స్పదంగా ఉన్నాయి, అతను ఎవరో కొట్టారు. దానితోనే అఫ్కోర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ మీరైతే అఫ్ కోర్స్ ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పుడు చెప్పారండి? మార్చి 28 చెప్పాడు ఆయన. నాకు నేనే బయటపెట్టలేదు ఇప్పుడు దాకా, నాకే అది అది కన్ఫర్మ్ అవ్వలేదు. అబ్బాయి ఆయన తాగడు కదా, ఆయన తాగాడంటారేటి, ఈయన హర్ష్ కుమార్ గారు అబ్బాయి కూడా తాగాడంటారేటి, అది పోస్ట్ మార్టంలో కనపడమేటి, ఏమో రోమరేమో, అది రోమరేమో అనుకున్నాను. ఎప్పుడు 30వ తారీఖున ఎప్పుడో ఆ టానిక్ వైన్స్లోది ఆ ఫుటేజ్ వచ్చేదాకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేనే మాట్లాడలేదు దాని గురించి. ఈయన 28వ తారీఖున చెప్పాడు డ్రంక్ అండ్ డ్రైవ్. అయితేనే అఫ్కోర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ మీరైతే తమతో ఇదేదో ఉందంట. కానీ కానీ ఆ దెబ్బలు కూడా ఉన్నాయి కదా, 10,000 ఇచ్చినట్టు ఉన్నాడు. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ దెబ్బలు కూడా ఉన్నాయి. ఎవరో ఆయన కొట్టేశారు, ఎక్కడో ఓ పెగ్గి తాగి వచ్చేసాడు. అదే ఆయన మాట్లాడిన మాట. అక్కడ దాకా ఇచ్చాను బయటికి. ఇందులో మధ్యలో నేను అవునండి ఆయన తాగడండి, ఆయన తాగినట్టు నాకే కనపడలేదండి, నేను మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి కానీ ఎడిట్ చేయించాను ఎందుకంటే లెంత్ పెరిగిపోతుందని. కానీ ఆ 6 నిమిషాల 2 సెకండ్ల ఆ వాయిస్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయమని కనుక హర్ష్ కుమార్ గారు లేకపోతే వాళ్ళ అబ్బాయి గారు కనుక పర్మిషన్ ఇస్తే నేను అఫీషియల్గా మీడియాకి రిలీజ్ చేస్తాను, నా ఫోన్ కూడా ఇచ్చేస్తాను. నా ఫోన్లో రికార్డ్ చేసిందే ఆ కాల్ లాగ్ నుంచే నేను అది వినిపిస్తాను. పక్కా ఎవిడెన్స్. డ్రంక్ అండ్ డ్రైవ్ అని కన్ఫర్మ్ చేశాడు ఆయన. అంతకన్నా ముందే ఎక్కడో పడిపోయాడు, దెబ్బలు అదే ఎవరో కొట్టాడు అనుకున్నాడు, అప్పటికి దెబ్బలు ఉన్నాయని కన్ఫర్మ్ చేశాడు. ఇది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఏం సంబంధం లేదండి అని కూడా చెప్పాడు ఆయన. 3 డాక్టర్లు కూడా క్రిస్టియన్ డాక్టర్లు అంటే వాళ్ళే కన్ఫర్మ్ చేశారండి మాకు. కానీ 28వ తారీఖున ఎలా చెప్పేస్తాడండి ఆయన? ఇప్పుడు తాగడే లేదనేది మనకు 30 దాకా తెలీదు, లేదా ఆయన అంతకుముందే పడిపోయాడు చింతన దెబ్బలు ఉన్నాయనే విషయం మనకు 1వ తారీఖు ఏప్రిల్ 1, 2, 3 ఆ తారీఖుల దాకా తెలీదు. మరి ఆ రోజే హర్ష్ కుమార్ గారు అబ్బాయి తెలిసిందంటే హర్ష్ కుమార్ గారికి తెలియకుండా ఉందా? ఆ రోజు డాక్టర్లు అది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేశాక, అది డ్రంక్ అండ్ డ్రైవ్ అని కన్ఫర్మ్ చేశాక ఈ రోజు ఈ యాక్టింగ్, ఈ డ్రామాలు ఏంటి? మళ్ళీ ఈ డ్రామాలు మీరు చేస్తున్నది కాకుండా మీరు ఒక కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకునే నాయకుల్లో మాట్లాడుతూ మీరు గవర్నమెంట్ గ్యారంటీ చేస్తున్నారు.